హాయ్ అండి అందరికీ. ఏంటి మొన్ననే సున్నుండలు చేశారు, మళ్ళీ నిన్న జంతికలు చేశారు. ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి. నిన్న జంతికలు చేసేటప్పుడైతే మా చెల్లి, "అక్క రేపు మిక్సర్ చేద్దాం అక్క, పిల్లలు ఇష్టంగానే తింటారు కదా! ఎందుకు బయట నుండి కొని తేవడం" అనేసి అన్నది. సరే అనేసి ఈరోజైతే స్టార్ట్ చేశామండి. మా చెల్లి ఆళ్ళ బాబు అనమాట. హాయ్ చెప్తున్నారు. "యూట్యూబ్ ఛానల్‌లో కనబడతావా?" అంటే, "కనబడతాను" అన్నాడు శశాంక్. ఇప్పుడు మేము ఒక అర కేజీ శనగపిండి తీసుకున్నామండి. తీసుకొని అందులోని ఒక 4, 5 స్పూన్లు బియ్యం పిండయితే వేసుకొని, వాటర్ వేసుకొని, ఇలా బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి జారుగా అయితే కలుపుకొని, ఇలా జాలి గిన్నెలో వేసుకొని జస్ట్ కుదపాలండి. చెయ్యయితే పెట్టకూడదు. బాగా నూనె వేడెక్కిన తర్వాత వేస్తే ఇలా పొంగుతూ వస్తుందనమాట. ఇందులో తిను సోడా గానీ ఏమి యాడ్ చేయకుండానే చేసామండి. బయట షాప్స్‌లో కొంటే ఇలా పొంగడానికి తిను సోడా యూజ్ చేస్తారు కదా! ఇక్కడైతే మనం యూజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులోని బూందీ ఫ్రై అయిపోయిన తర్వాత శనా పలుకులు కూడా దోరగా ఫ్రై చేసుకున్నాము. అలాగే అటుకులు కూడా దోరగా ఫ్రై చేసుకున్నాము. పుట్నాల పప్పు ఉంటుంది కదండీ! వేపిన శనగపప్పు దాన్ని కూడా ఫ్రై చేసి వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కార్న్‌ఫ్లేక్స్ ఉంటుంది కదండీ! కార్న్‌ఫ్లేక్స్‌ని కూడా వేసుకున్నామనమాట. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ! వాటిల్నయితే చితగ్గొట్టుకోవాలనమాట. చితగ్గొట్టుకొనే వేసుకోవాలి. నార్మల్‌గా వేస్తే పేలిపోతాయి. ఇలా జాలి గిన్నెలో వేసుకొని ఆయిల్‌లో పెడితే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఫైనల్‌గా కరివేపాకును గూడా వేసుకొని, ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిలోకి మనం రుచికి సరిపడా ఉప్పుని, ఇంకా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. బూందీ వేసేటప్పుడు మాత్రం బూందీలో ఉప్పుని వేయకూడదనమాట. ఇప్పుడు ఫైనల్‌గా యాడ్ చేసుకోవాలి. బూందీలో ఓన్లీ వాటర్ కలిపే వేసుకోవాలండి. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ముందు చేత్తోని కదపకుండా ఇలాగ గిన్నెతోనైతే కుదుపుకున్నట్టయితే బాగా కలుపుకోవాలనమాట. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు చేయి పెట్టుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మేము అర కేజీ శనగపిండితోనైతే చేసామండి. అర కేజీ శనగపిండితో చేస్తే మాకైతే ఒక కేజీన్నర క్యాన్‌కైతే వచ్చిందండి. బయటన కొంటే టేస్ట్ ఎలా ఉందో సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట. ఇదిగోండి ఈ క్యాన్ నిండాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.